సత్య న్యూస్ నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వనరుల విషయంలో సోయి లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పద్మశాలి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. రెండవ రోజు కొనసాగిన నామినేషన్ దాఖలు కార్యక్రమాలు. లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం ఖమ్మం జిల్లాకు విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. లోక్సభ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా కళ్యాణ్ కుమార్ దాస్ నియామకం. అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులను వేగవంతం చేయాలన్న రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం. నల్లగొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన నల్లగొండ పార్లమెంట్ ప్రభారి చాడ శ్రీనివాస్ రెడ్డి. ఇంజనీరింగ్ లోపాలను సవరించి సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలన్న జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే. ప్రజా గొంతుక వల్కొల మట్టయ్యను ఎంపీగా గెలిపించాలని కోరిన ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి గాదర్గోని రవి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవారులకు ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు. సైబర్ నేరాలను అరికట్టే శక్తి సామర్థ్యాలను నైపుణ్యాలను యువత పెంపొందించుకోవాలన్న రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన. చౌటుప్పల్లోని ఓంసాయి ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం. దత్తాయపల్లిలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నదీ జలాలు, సాగునీరు, తాగునీరు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి పరాకాష్ట. నాగార్జున సాగర్ టైల్ ప్యాడ్ వ్యవహారమని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు కుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. శుక్రవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్లుగా నిండుగా ఉంటూ నల్గొండ జిల్లా తాగు, సాగు, విద్యుత్ అవసరాలను తీర్చే టైల్ ప్యాడ్ చోరీకి గురైందన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా టైల్ ప్యాడ్ నీటిని ఆంధ్ర ప్రభుత్వం చోరీ చేస్తే ముఖ్యమంత్రికి, జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సోయే లేదన్నారు. ప్రభుత్వం సోయలేనితనంతో 2014 పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. కేసీఆర్ పారద్రోలిన ఫ్లోరోసిస్ మహమ్మారిని తట్టిలేపేలా ప్రభుత్వ పనితీరు ఉందన్నారు. సమైక్యాంధ్ర పాలకుల తొత్తు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. నల్గొండ జిల్లాలో ఓట్లు వేసి ప్రజలు జిల్లా మంత్రులకు, నేతలకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. టైల్ ప్యాడ్ ఎందుకు ఖాళీ అయింది, దానికి బాధ్యులు ఎవరో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి సమాధానం చెప్పే బాధ్యత ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వనరుల విషయంలో సోయి లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. జిల్లా మంత్రులు తాగిన మైకంలో ఉంది, నిర్లక్ష్యం చేస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు. టైల్ ప్యాడ్ నీటి చౌర్యానికి జిల్లా మంత్రులు రేవంత్ రెడ్డే బాధ్యతలు అన్నారు. నీటి చౌర్యంపై విచారణ చేసి ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. కృష్ణా నీటి దోపిడీపై పల్లెల్లోకి ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోసపు హామీలను నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేస్తే ప్రజలను కరువులోకి నెట్టారని ఆరోపించారు. హామీలు నెరవేర్చడం పక్కకు పెడితే ఉన్న అవకాశాలను పక్క రాష్ట్రాలకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. టైల్ ప్యాడ్ నీటి విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే మరో ప్రజా ఉద్యమం తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పైన ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందో, రైతులకు సాగునీళ్ళు ఇచ్చే విషయంలో, చివరికి తాగునీళ్ళ విషయంలో కూడా ఏ రకంగా సోయి లేకుండా ప్రవర్తిస్తుందో మరొకసారి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నాగార్జున సాగర్ టైల్ ప్యాడ్. గత 10 సంవత్సరాలుగా ఏ క్షణం చూసినా నిండుగా ఉండే టైల్ ప్యాడ్ మన విద్యుత్ అవసరాలను తీర్చేది, ప్రత్యేకించి నల్లగొండ జిల్లా మొత్తానికి తాగునీటి అవసరాలను తీర్చే టైల్ ప్యాడ్ ఇవాళ 4 రోజుల్లోనే ఖాళీ అయింది, అక్రమంగా చోరీకి గురైంది. ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి చర్చలు లేకుండా, ఎవరికి మూడో కంటికి తెలియకుండా
దొంగతనంగా నీళ్లు తీసుకుపోయి ఖాళీ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ మంత్రులకు, నల్గొండ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సోయలేదు. రేపు నల్గొండ జిల్లా మరొకసారి 2014 పూర్వ పరిస్థితి పోయే ప్రమాదం వచ్చింది. ఈ జిల్లాలో వీళ్ళు ఏదైతే మేము మార్పు తెస్తారన్నారో తప్పకుండా మళ్ళీ ఫ్లోరిన్కి ఈ జిల్లాను అప్పచెప్పే ప్రమాదం తెస్తున్నారు. ఫ్లోరిన్ మహమ్మారికి ప్రజలు తప్పని పరిస్థితుల్లో మళ్ళీ భూగర్భ జలాల మీద ఆధారపడితే, బోర్ల మీద ఆధారపడితే వచ్చేది ఫ్లోరోసిస్ తప్ప మనుషులు కావు. వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని కేసీఆర్ గారు వెంటబడి తరిమి 6 ఏళ్లలోనే ఫ్లోరోసిస్ని మాయం చేసేదానికి ఇవాళ మిషన్ భగీరథ ద్వారా చిట్యాల టేల్పాండ్ నుంచే మనం నీళ్ళు ఇచ్చినాం గత 5 సంవత్సరాలుగా. ఇవాళ అందులో చుక్క నీళ్ళు లేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. మంత్రులకు కనీస సోయి లేదు. సాగునీళ్ళు ఇవ్వలేకపోయినరు. లక్షలాది ఎకరాలను ఎండబెట్టి రైతాంగం కొట్టగొట్టిండ్రు. ఇవాళ తాగునీళ్ళు కూడా ఇవ్వకుండా మొత్తం నల్గొండ జిల్లా గొంతులు ఎండే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. గొంతులు ఎండబెట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఒక ప్రభుత్వం అనేది ఇంత సోయి లేకుండా, ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది ఒక సిగ్గుచేటు. గతంలో సమైక్యాంధ్ర ప్రభుత్వాలు కూడా ఇంత దరిద్రంగా లేకుండే. కానీ వాళ్ళ వచ్చిన ఆ సమైక్యాంధ్ర నాయకుల తొత్తు ప్రభుత్వం ఇది. వాళ్ళ యజమానులకు సంతోషం కలిగించే పద్ధతుల్లో వీళ్ళ ప్రవర్తన కనబడుతుంది. జిల్లాలో ఓట్లేసి గెలిపించిన ప్రజలు వీళ్ళకు కనబడతలేరు. వీళ్ళకి ఆనాడు బీఫామ్లు ఇచ్చిన బాసలే మళ్లీ గుర్తొస్తున్నట్టున్నారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు వెంటనే టేల్పాండ్లో నీళ్లు ఖాళీ అయిన దానికి బాధ్యులెవరు, ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ముఖ్యమంత్రి పైన, జిల్లా మంత్రుల పైన ఉంది. మరి వెంటనే తగు చర్యలు తీసుకొని జిల్లాలో ప్రజలు ఏదైతే భయభ్రాంతులకు గురవుతున్నారో, మళ్లీ మనుషుల కొరకు మేము ఎక్కడికి పోవాలి, మళ్లీ 1000 ఫీట్ల లోతుకు పోయి ఫ్లోరోసిస్ వ్యాధి మహమ్మారి తెచ్చుకొని తాగాలన్న బాధ, భయం మొదలైంది జిల్లా ప్రజల్లో. మరి వెంటనే తగు చర్యలు తీసుకొని జిల్లా ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సిన అవసరం. మన విద్యుత్ అవసరాలు కూడా ఎంతో గొప్పగా నీరు పూర్తిగా అందుబాటులో ఉంటే రాత్రిపూట, సాయంత్రం పూట ఎక్కువ ధరకు విద్యుత్ ఉన్నప్పుడు మనం ఇక్కడ నీళ్లు ఉపయోగించుకొని విద్యుత్ తయారు చేసుకునేవాళ్ళం. మళ్ళీ రాత్రిపూట తక్కువ ధర ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలు చేసి ఈ నీళ్లను రివర్స్ చేసేవాళ్ళం. రివర్సబుల్ పంపింగ్ సిస్టమ్ ద్వారా విద్యుత్తును చౌకగా ఉత్పత్తి చేసుకోవడానికి మనకి ఎప్పుడు అత్యంత అవసరం ఎక్కువ ఉన్నది అనుకున్నప్పుడు, ఎప్పుడు ఆపత్కాలం ఉందనుకున్నప్పుడు అప్పుడు ఉత్పత్తి చేసుకోవడానికి అనుకూలంగా నిర్మాణం చేసుకున్నది ఈ టేల్పాండ్. మనం ఆ కాలక్రమంలో తర్వాత అదే నల్లగొండ జిల్లా మొత్తం జిల్లా ప్రజల దాహర్తిని తీర్చే భగీరథకు కేంద్రమైంది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల, వీళ్ళ సోమరితనం వల్ల అక్రమంగా నీళ్లు చోరీకి గురై ఖాళీ అయిపోయింది. జిల్లా ప్రజలు ప్రమాదంలో పడుతున్నారు. కాబట్టి మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం, దానికి తగిన బాధ్యులు ఎవరో విచారం చేసి చర్యలు తీసుకోవాలి. వెంటనే పునరుద్ధరణ చర్యలు ఈ జిల్లా ప్రజలకు మనుషులకైనా డోకా లేదని ఒక ధైర్యం ఇచ్చే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రచార సందర్భంగా ఈ అంశాన్ని నిలదీయాలి. తప్పకుండా ప్రజలు ప్రతి విషయంలో నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. మొన్న వేసిన ఓటులోనే నాశనం చేసిండ్రు, జిల్లా ఇరిగేషన్ రంగాన్ని నాశనం చేసిండ్రు, లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండబెట్టి రైతాంగం పొట్టగొట్టిండ్రు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం పక్కన పెడితే ఉన్న వాటినే తీసేసి ఉన్న అవకాశాలనే పోగొట్టి ప్రజలు ఉసురు పోసుకుంటున్నారు. మరి తప్పకుండా దీనిపైన కూడా జిల్లాకు మంచినీళ్లు లేకుండా చేసిన ఈ ప్రభుత్వం యొక్క, కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రజలు తప్పకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో నిలదీయండి, ప్రచారానికి వచ్చిన వాళ్ళని అడగండి. దేనికి వేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటుకి ఎందుకు వేయాలి, దీనికేనా? సాగునీళ్లు లేకుండా చేసినందుకు, తాగునీళ్లు లేకుండా చేసినందుకు, విద్యుత్ అవసరాలు తీర్చే ప్రాజెక్టును ఖాళీ చేయించినందుకు దీనికి వేయాలనేది ప్రజలు కూడా అడగాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దీనిపైన ప్రభుత్వం కూడా వెంటనే
స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి కూడా మేము శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తాము. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక న్యూ దీప్తి హోటల్లో శుక్రవారం పద్మశాలి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు అనిల్ కుమార్ నేతలు హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక న్యూ దీప్తి హోటల్లో శుక్రవారం పద్మశాలి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు అనిల్ కుమార్ నేతలు హాజరై మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ 7 నియోజకవర్గాలకు సంబంధించి చేనేతల సమస్యలను నేతన్నలకు వివరించి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన చేనేత పథకాలను తప్పకుండా ప్రతి నేతన్నకు అందే విధంగా కృషి చేస్తామని భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పద్మశాలి సంఘంల నేతలకు హామీ ఇవ్వడం జరిగింది. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల పద్మశాలి ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరపతి అనిల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పూర్ణ కైలేష్ నేత, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమార్తపు మురళి, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు మాజీ డైరెక్టర్ యాదగిరి మత్స సుధాకర్, జిల్లా చిక్క వెంకటేశ్వర్లు, పోచంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తడక వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నేత నాయకులు పున్న రామలింగం, గుండు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చర్చ చేయడం జరిగింది మా సోదరులతోటి. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి 150 రోజులైంది. మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు 24 గంటలు వచ్చిన రోజు నుంచి కూడా, ఏదైతే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా పాలనపై దృష్టి సాధించి జరిగినటువంటి గత ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకమైనటువంటి రాజకీయం, ఏదైతే రాష్ట్రాన్ని ఎంత అప్పుల కూపిలోకి లాగిందో మేము అధికారంలోకి వచ్చినాక సెక్రటేరియట్లో కూర్చున్నాకనే తెలిసింది. అప్పటిదాకా మేము 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అప్పులు ఉండొచ్చు అని అంచనాలు వేసినాం తప్ప 7 లక్షల పైచిలకు అప్పులు జరిగినాయి అన్న విషయాన్ని చూసి మేము కూడా కమ్ముదిని ఇమీడియట్ గా ప్రజలకు శ్వేతపత్రం ద్వారా విషయాన్ని తెలియాలి. ఎందుకంటే సో 9 కోట్ల దాకా 9 లక్షల కోట్లు ఆర్థిక సమస్య మన పెద్దల దృష్టికి అందరు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారికి ప్రత్యేకించి మనవి చేస్తున్నాం. అన్న ఇక్కడ సమావేశానికి పద్మశాలి చాలా మంది వచ్చారు, అన్ని మండలాల నుంచి పిలిపించినా వచ్చారు. కాకపోతే ఏంటంటే అందరు పద్మశాలి వచ్చిన వాళ్ళు ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులేం కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులేం కాదు, వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అందరూ ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు 5 సంవత్సరాల కాలపరిమితి కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి ఇప్పుడు రూలింగ్లో ఉంది. ఏ పని కావాలన్నా మా పద్మశాలి చేనేతకి సంబంధించిన పౌరులకు సంబంధించిన కూడా ఈ గవర్నమెంట్ మొరుపెట్టుకోవాల్సిన పరిస్థితి మా అందరిపై ఉంది. ఇప్పుడు పార్టీలకు జీవోటాకు 2000 వేస్తామన్నారు. ఎప్పుడు వేసిందా 2000? 2 నెలలు వేసిండు. ఆ తర్వాత దాన్ని పొందబెట్టేసిండు. ఇప్పుడు ఏమంటుండ్రు అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 పడ్డాయి, మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు పడలేదని నిలబించి అడుగుతున్నారు. కాబట్టి ఇవాళ కొత్త పుట్టంగానే అన్ని నడవడు, పుట్టంగానే ముందుకు నడవడు, కాళ్ళు రావు. ఇవాళ గెలిచింది, ఇవాళ దాని సబ్జెక్ట్ మీద మనం ఇచ్చే విధానంగా మనం ఇచ్చిన లెటర్ అయితే పెద్దలు పార్లమెంట్ అభ్యర్థులు గారు కూడా మనకు అందుబాటులో వచ్చారు. తెలియజేస్తూ ప్రభుత్వంతో కలిసి పనిచేద్దాం. అనేక సార్లు వీళ్ళంతా కూడా అంటే పోచంపల్లి కేంద్రంగా నేత సమస్యల మీద అనేక సార్లు పోరాటాలు కూడా చేయడం జరిగింది. సో ఈ మధ్యన కూడా సహకార కేంద్రాలు మరి చాలా టెస్కో కావచ్చు, సహకార సంఘాలను మొదటగా బలోపేతం చేయడం,
టెస్కోకు ఎన్నికలు నిర్వహించి దానికి చైర్మన్ని నియమించారు. దాని ద్వారా సబ్సిడీలు కావచ్చు, చేనేత పరిశ్రమకు కావాల్సిన నిధులు కావచ్చు, అవన్నీ సమకూర్చారు. ఇక క్లుప్తంగా చెప్పాలంటే చేనేత వర్గాలకు ఈ హ్యాండ్లూమ్కి మరియు పవర్లూమ్ వాళ్ళకి చేనేత కనుక ఏదో చేస్తామని చెప్పేసి మన నేత బీమా భరోసా, ఆ చేనేత భరోసా ఎన్ని పెట్టి తీసుకొచ్చి చేసింది తప్పితే మీ కోరుకునేది ఒకటైనా కిరణ్ కుమార్ రెడ్డి అన్న మీ ద్వారా. ఎందుకంటే మీరు రాహుల్ గాంధీ గారికి బాగా దగ్గర, మా రేవంత్ రెడ్డి గారికి బాగా దగ్గర. మేము కూడా తుమ్మనాశ్వరరావు గారు, నేను 2వ సారి కార్పొరేటర్ అయినా, 7 సంవత్సరాలు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ చేశాను. తుమ్మనాశ్వరరావు గారి గెలుపు కోసం కీలకంగా పనిచేసే క్రమంలో కాబట్టి మీరు కూడా మీ గెలుపు కోసం మేము ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి వచ్చాము. మేము ఇక్కడ నిజంగా మీ భువనగిరి కాన్స్టిట్యూన్సీలో 2 లక్షల ఓట్లు పద్మశాలి ఉన్నాయన్న. మీరు మీ వెట్టి డిసైడ్ చేస్తే అటు వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి గారు గెలిపించుకున్నాం, ఈసారి మిమ్మల్ని బంపర్ మీద గెలిపించుకుంటాం. కాకపోతే పద్మశాలి మనం ఓటు చేసే బాధ్యత గెలిపించి నేను పార్లమెంట్ పంపిద్దామా? నేను చెప్పింది చర్చ పెడతారా? బీసీలకు జరుగుతున్న అన్యాయంపై చర్చ పెడతారా? బీసీలతో చర్చ పెట్టండి, మొదలు పెట్టండి. లేకపోతే మనం అన్యాయం అయిపోతుంది. మన భవిష్యత్ తరాలు, మన బిడ్డలకు అన్యాయం చేద్దామని అనుకుంటే మీ ఇష్టం. వద్దు, మనకు జరుగుతున్నది అన్యాయం. లోక్సభ ఎన్నికల నామినేషన్లో భాగంగా 2వ రోజైన శుక్రవారం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయగా, ధర్మ సమాజ్ పార్టీ తరఫున తలారి రాంబాబు ఒక సెట్ నామినేషన్ను దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా 2వ రోజైన శుక్రవారం నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయగా, ధర్మ సమాజ్ పార్టీ తరపున తలారి రాంబాబు ఒక సెట్ నామినేషన్ను దాఖలు చేశారు. మార్కిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ పార్టీ తరపున వజకుల మట్టయ్య ఒక సెట్ నామినేషన్ను దాఖలు చేయగా, కిన్నెర యాదయ్య స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ను దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనకు వీరు నామినేషన్ పత్రాలను సమర్పించారు. లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం ఖమ్మం జిల్లాకు వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రయాణించిన హెలికాప్టర్ను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె సత్యనారాయణ నేతృత్వంలో తనిఖీలు చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం ఖమ్మం జిల్లాకు వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రయాణించిన హెలికాప్టర్ను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం జిల్లా సాంఘిక సంక్షేమాధికారి కె సత్యనారాయణ నేతృత్వంలో తనిఖీలు చేసింది. శిక్షణ సహాయ కలెక్టర్ మీర్నల్ శ్రేష్ఠ కూడా ఉన్నారు. వీడియో దూరం పోయి వీడియో కానీ 4 వస్తాను.
చిన్నది ఓకే ఓకే లోక్సభ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా జిల్లాకు నియమించబడిన ఐఆర్ఎస్ అధికారి కళ్యాణ్ కుమార్ దాస్ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రాగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనం తన ఛాంబర్లో పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. లోక్సభ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా జిల్లాకు నియమించబడిన ఐఆర్ఎస్ అధికారి కళ్యాణ్ కుమార్ దాస్ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రాగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచంద్ర తన ఛాంబర్లో పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రారంభమైన లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను వివిధ రకాల ఫారాలు, డిపాజిట్ తదితర అంశాలపై చర్చించారు. అంతకుముందు రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో ఎన్నికల పరిశీలకులు, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్, డిప్యూటీ ఆర్ఓ నటరాజ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రవికుమార్, డిఆర్ఓడి రాజలక్ష్మితో నామినేషన్ల కార్యక్రమాన్ని పరిశీలించారు. అంతేకాక వివిధ రకాల ఫారాలు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. భద్రాచలం పర్యటన తిరుగు ప్రయాణంలో భాగంగా శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావుతో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడారు. భద్రాచలం పర్యటన తిరుగు ప్రయాణంలో భాగంగా శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావుతో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ విద్యాశాఖ ద్వారా జరిగే అమ్మ ఆదర్శ పాఠశాల పనులకు మినహాయింపు ఇచ్చిందని, జిల్లాలో జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన 536 పాఠశాలల్లో 59 పాఠశాలల్లో పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన 337 పాఠశాలల్లో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని వివరించారు. నల్గొండ పట్టణంలోని మర్రిగూడకి చెందిన వారు తిప్పర్తి మండలం ఇండ్లూరు బీఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి నల్లమోతు రమేష్ నేతృత్వంలో మండలంలోని మామిడాల, సర్వారం, ఇండ్లూరు గ్రామాల నుండి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది నల్గొండ పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంటు ప్రభారి చాడా శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో జిల్లా బీజేపీ కార్యాలయంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్లగొండ పట్టణంలోని మర్రిగూడకి చెందిన తిప్పర్తి మండలం ఇండ్లూరు బీఆర్ఎస్ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి నల్లబోతు రమేష్ నేతృత్వంలో మండలంలోని మామిడాల, సర్వారం, ఇండ్లూరు గ్రామాల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది నల్లగొండ పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో నల్లగొండ పార్లమెంటు ప్రభారి చాడా శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో జిల్లా బీజేపీ కార్యాలయంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చాడా శ్రీనివాసరెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్ రావడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాతా ఈ దెబ్బతో మూసుకోబోతుంది. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి దొంగ హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. వారి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ దేశం బాగుండాలంటే 3వసారి కూడా నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలని దేశవ్యాప్తంగా చూస్తుంది. 400 సీట్లు రావడం ఖాయమని, అందులో నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కూడా ఉంటాడని దేశ ప్రజలు మోడీపై నమ్మకంతో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంత రెడ్డి, శ్రీదేవి రెడ్డి, పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్, జిల్లా మీడియా కన్వీనర్ గడ్డ మహేష్, జిల్లా అధికార ప్రతినిధి బీపాంగి జగ్జీవన్, పెరికముని కుమార్, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్లె ప్రకాష్, మాజీ మండల అధ్యక్షుడు గుండ వినయ్, మండల ప్రధాన కార్యదర్శి గంటగంపు మధు, బీపంగి చంటి, వినయ్, రామకృష్ణ, అనుములాదేవి,
యువ మోర్చా జిల్లా కార్యదర్శి శాంతి స్వరూప్ మరియు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంజనీరింగ్ లోపాలను సవరించి సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలని, అదేవిధంగా జంక్షన్ గ్రామాల వద్ద సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి అండర్ పాసేజ్లు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో జాతీయ రహదారి 65 అధికారులతో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే రోడ్డు భద్రతా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో జాతీయ రహదారి 65 అధికారులతో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే రోడ్డు భద్రత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ లోపాలను సవరించి సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలని, అదేవిధంగా జంక్షన్ గ్రామాల వద్ద సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి అండర్ ప్యాసేజ్లు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో సుమారు 80 కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. ఈ మార్గం వాణిజ్య రవాణా పరంగా ఇతర రాష్ట్రాలు కలుపుతూ పండుగల సమయంలో హైదరాబాద్, విజయవాడ ప్రయాణాలు, దురాజుపల్లి జాతర గ్రామాల్లో వ్యవసాయ పనులు ఇలా నిత్యం రద్దీగా ఉంటుందని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగి చాలామంది మృత్యువాత పడుతున్నారు అని ఎస్పీ తెలిపారు. ఈ మార్గంలో లోపాలను గుర్తించడం జరిగినదని, ఇంజనీరింగ్ లోపాలు ఉన్నాయని, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మధ్యలో మార్గాలు తెరిచారని, గ్రామాల నుండి వచ్చే లింక్ రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని, సర్వీస్ రోడ్లు పూర్తి అవ్వలేదు, గ్రామాల వద్ద సూచిక బోర్డ్స్పై అవగాహన లోపం ఉన్నది, చాలా జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్స్ అవసరం ఉన్నదన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ట్రైనీ ఐపీఎస్ రాజేష్ మీనా, NH65 టెక్నికల్ మేనేజర్ రాధేశ్యామ్ షైని, NHAI జనరల్ మేనేజర్ శ్రీకాంత్, GMR అధికారులు మల్యాద్రి నాయుడు, నాగకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు, DCRB ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, రామకృష్ణారెడ్డి, రజితారెడ్డి, రాము, చివ్వెంల, మునగాల, కోదాడ, రూరల్ ఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐలు, జిల్లా రోడ్డు సేఫ్టీ బ్యూరో ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రాజు చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి పార్లమెంటు అభ్యర్థి వల్కుల మట్టయ్య నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రవి మాట్లాడారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రాజీవ్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి పార్లమెంటు అభ్యర్థి వల్కుల మట్టయ్య నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ వల్కుల మట్టయ్య గత 35 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజాస్వామ్య సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ అనేక ఉద్యమాలు, పాదయాత్రలు నిర్వహించిన ప్రజా నాయకుడు మట్టయ్య అన్నారు. నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజా పోరాటాలే తన దినచర్యగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి మట్టయ్య అన్నారు. నల్గొండ గడ్డ కమ్యూనిస్టుల అడ్డా అని, కమ్యూనిస్టుల నడయాడిన ఈ గడ్డలో వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజా నాయకునిగా ప్రజల మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి మట్టయ్య అన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలో దేశ సంపదలని ఉన్నత వర్గాలకు దోషిపెడుతూ అంబానీ, అదానీలకు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతున్నారని ఆయన అన్నారు. మతం పేర, దేవుళ్ల పేర విభజిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నాడని, దుర్మార్గమైన పాలనకు గోరి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ప్రజలు మేలుకోకపోతే భారత రాజ్యాంగాన్ని మార్చి ఆ ప్లేస్లో మనువాదాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో MCPI యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి SK నజీర్,
నల్గొండ జిల్లా కార్యదర్శి వల్కుల సైదమ్మ, సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి ఏపూరి సోమన్న, నాగార్జున సాగర్ డివిజన్ కార్యదర్శి పోతుగంటి కాశీకిరణ్, భారత్ విశాలాంధ్ర అనిల్, చంద్రకళ, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఎంసీపీఐ పార్టీ అభ్యర్థిగా నేను వస్కుల మట్టయ్య నా పేరు. నల్గొండ పార్లమెంటుకు బిఎల్ఏ బలపరిచిన ఎంసీపీఐ అభ్యర్థిగా భీమిరెడ్డి నరసింహారెడ్డి ఓంకారు వారసుడిగా ఎర్ర జెండా నాయకత్వంలో పనిచేస్తున్న నేను మరి 3.5 దశాబ్దాలుగా ఈ విద్యార్థి అట్లాగనే యువజన, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కార్మిక సంఘాల నాయకత్వంలో జరిగిన పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొని మరి ఎర్ర జెండా ఉద్యమాన్ని, ఎర్ర జెండా ఉనికిని కాపాడడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరి పోటీ చేసేందుకు ఎంసీపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ కార్యక్రమం చేసేందుకు మరి భారీగా ర్యాలీకి వచ్చి ఇక్కడి నుంచి మరి నల్గొండకి వెళ్ళి కలెక్టరేట్ ఆఫీసులో మరి నామినేషన్ కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. ప్రజలారా, మరి ఎర్ర జెండా ఉనికిని కాపాడటంలో ఎంసీపీఐ పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తుంది. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, ఎర్ర జెండా ముద్దు బిడ్డలు కామ్రేడ్ భీమి. నల్గొండ జిల్లా ఎంసీపీఐ బిఎల్ఏ బలపరిచిన ఎంసీపీఐ అభ్యర్థిగా వస్కుల మట్టయ్య గారు పోటీ చేస్తారు. సిపిఎం సిపిఐ నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ఎర్ర జెండా ఉనికి కాపాడుతుండు వస్కుల మట్టయ్య గారు కాబట్టి మీరు పోటీలో లేరు కాబట్టి ఎర్ర జెండా ఉనికి కోల్పోకుండా మీరందరూ వస్కుల మట్టయ్య గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంసీపీఐయు అభ్యర్థి, పార్లమెంటు అభ్యర్థి వస్కుల మట్టయ్య గారిని నామినేషన్ కార్యక్రమం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు నల్గొండకు ఒక చరిత్ర ఉంది. చరిత్ర లేని వాళ్ళంతా కూడా నల్గొండ పార్లమెంట్లో పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. భారత పార్లమెంటుకు మే 13వ తేదీన 4వ దశ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎంసీపీఐ పార్టీ అభ్యర్థిగా కామ్రేడ్ వస్కుల మట్టయ్య గారు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, అఖిల భారత రైతు సమైక్య రాష్ట్ర అధ్యక్షులు, వారు విద్యార్థి దశ నుండే ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో సామాజిక న్యాయం కోసం, ఆర్థిక రాజకీయ న్యాయం కోసం, ఈ యొక్క అగ్రవర్ణ ఆధిపత్య రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా బహుజనులంతా ఏకం కావాలని, బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి ఒక దృఢమైనటువంటి లాలు నీలు ఐక్యత ప్రధాన కాంక్ష కలిగినటువంటి నాయకుడిగా ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి నాయకుడు కామ్రేడ్ వస్కుల మట్టయ్య గారు. వారిని పార్టీ వారి యొక్క గుణగణాలను చూసి, వారి యొక్క త్యాగ నిరతిని చూసి, వారు ప్రజల ఎడల అచంచల భావంతో వారు పనిచేస్తున్నటువంటి విధానాన్ని చూసి ఎంసీపీఐ పార్టీ కేంద్ర కమిటీ కామ్రేడ్ మట్టయ్య గారిని నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించడం అనేది జరిగింది. ఈ ఎన్నికల్లో ఈ యొక్క ఉద్యమాలకు గుండెకాయగా ఉండబడినటువంటి, ఎర్ర జెండాకు అండగా నిలబడేటువంటి, పేద ప్రజల గుండె చప్పుడైనటువంటి నల్గొండ ఎర్ర జెండా అండగా ఉండి ఈ ప్రాంతంలో ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించేటువంటి ఎర్ర జెండా ఇలా ఎంసీపీఐ పార్టీ అభ్యర్థిగా కామ్రేడ్ వస్కుల మట్టయ్య గారు పోటీ చేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రాంతంలో సాంప్రదాయకంగా పోటీ చేసేటువంటి సిపిఎం పార్టీలు ఈసారి పోటీ చేయకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల్లో మేము ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు. ఆలయ అర్చకులు సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖమండపంలో 1,00,000 పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు. ఆలయ అర్చకులు సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖమండపంలో 1,00,000 పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు.
ఆలయ అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సంప్రదాయ ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తకంగా జరిగింది. 1,00,000 పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను తెలియజేశారు. ఆలయంలోని వివిధ ఆర్చిత పూజల్లో కుటుంబ సభ్యులతో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం హంటు మెట్రిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ నేరాలు సవాళ్లు అంశంపై విద్యార్థులు మరియు అధ్యాపకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ఓఎస్డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి సోషల్ మీడియా దుష్ప్రభావాలపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అండ్ మెట్రిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ నేరాలు సవాళ్లు అనే అంశంపై విద్యార్థులు మరియు అధ్యాపకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ఓఎస్డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి సోషల్ మీడియా దుష్ప్రభావాలపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అంటు మెట్రిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆయూబ్ షేక్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా $10.5 ట్రిలియన్ సైబర్ నేరాల కారణంగా నష్టపోతున్నట్లు, ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు 600 కోట్ల రూపాయలు నష్టపోతున్నట్లు తెలిపారు. యావత్ ప్రపంచం సోషల్ మీడియాను విరివిగా వాడుతూ అనేక సందర్భాలలో వ్యక్తిగత సమాచారాన్ని సైతం పొందుపరచడం వల్ల నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నట్లు తెలిపారు. ఉచితాలు, చౌక ధరలు ముసుగులో నేరగాళ్లు వలవిసిరే అవకాశం ఉందని తెలిపారు. నేడు అన్ని రంగాలలో సైబర్ నేరాలకు ఆస్కారం ఉందని, అందుకు సమర్థవంతంగా ఎదుర్కొనే మానవ వనరుల లేని స్పష్టంగా గోచరిస్తుందన్నారు. కావున యువత సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు అందుబాటులో ఉన్న శిక్షణ సంస్థలో సుశిక్షితులై ఉపాధికి సైతం కొదువుండదని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని స్వల్పకాలిక కోర్సులను తమ సంస్థ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు వారి వారి గ్రామాలలో ఈ అంశాలను ఆయా వేదికలపై పంచుకొని గ్రామ స్థాయి నుంచి అవగాహనలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామచందర్, డాక్టర్ వైగ ప్రశాంతి, డాక్టర్ ప్రేమ్ సాగర్, ఆచార్య రేఖ, డాక్టర్ మద్దిలేటి, డాక్టర్ పండరయ్య, డాక్టర్ లక్ష్మల్ల మధు తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా శతకోటి హరే రామనామ జప యజ్ఞం పురస్కరించుకుని ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రియ భగవత్ భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా అత్యంత వైభవంగా హరే రామ నామ నగర సంకీర్తన గావించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో మార్కుకు శ్రీ 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 యతివర భావానంద భారతి స్వామి వారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ అధరాసు శ్రీధర శర్మ పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా శతకోటి హరే రామనామ జప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలు భాగంగా రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రియ భగవద్ భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా హరే రామ నామ నగర సంకీర్తన చేయడం జరిగినది. భగవద్భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అద్భుతంగా హరే రామ నామ నగర సంకీర్తన నిర్వహించి భగవాన్ నామం ప్రచారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో చిలక లక్ష్మీనారాయణ దంపతులు, వల్లకటి బాబురావు, సామల భాస్కర్, బొద్దుల వెంకటేశం, బింగి శివరాజ్, కటకం సంతోష్, చెన్న బాలసిద్ధులు, కటకం శ్రీనివాస్, బెజగం ఆత్మలింగం, బిజ్జల ఈశ్వర్, ఉప్పల రమేష్, చెట్లపల్లి శ్రీధర్, దుడుగ బాలాజీ, బింగి అశోక్, రేగొండ వెంకటేశం, బూరేల శ్రీనివాస్, చిప్ప సుదర్శన్, మహేశ్వరం చంద్రమౌళి, బిజ్జాల నరసింహులు, బొమ్మ వెంకటేశం, బల్ల వివేక్, కొండ సురేష్, బొడ్డు పాండరి, బల్ల నాగభూషణం, ఆడేపు శివ, చెన్న నరసింహులు, లోక శ్రీనివాస్, శ్యామల రమేష్, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఓం సాయి ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడుతున్న మంటలు, ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఓం సాయి ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడుతున్న మంటలు, ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ప్లాస్టిక్ వేస్టేజ్ సంబంధించిన వస్తువులు గోదాంలో నిల్వ ఉండడం వల్ల ప్రమాదం చోటు చేసుకుంది.
అరే ఎంత వస్తుంది ఇడగా ఈ చెదారులు ఇవన్నీ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామంలో దత్తాయపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సూరమాంబ సమేత కంఠమహేశ్వర స్వామి వారి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమైనట్లు యాదాద్రి భువనగిరి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్ గురువారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామంలో దత్తాయపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సూరమాంబ సమేత కంఠమహేశ్వర స్వామి వారి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమైనట్లు యాదాద్రి భువనగిరి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఎరకల వెంకటేష్ గౌడ్ గురువారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులస్తులకు గౌడ పూజారులైన గౌడ శెట్టిలు యాదగిరి కంఠమహేశ్వర స్వామి మాలాధారణలు సూరమాంబ సమేత కంఠమహేశ్వర స్వామి వారి చరిత్ర గౌడ కులస్తుల జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు కళాకారులు ప్రదర్శనలు వేసి అలరించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మూకుమ్మడిగా జలకడవలతో వెళ్లి దర్శించుకొని హోమ యజ్ఞాలు యాగాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఎరకల వెంకటేష్ గౌడ్, దత్తాయపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు కొండం నాగరాజు గౌడ్, పెద్దగౌడ్ కొండం నరసింహులు, గౌడ సంఘం ఉపాధ్యక్షుడు పాల జమ్మయ్య గౌడ్, కోశాధికారి ఎరకల స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి బైరు అంజనేయులు గౌడ్, బైరు వెంకటేష్ గౌడ్, కొండం బాలరాజ్ గౌడ్, పాల బాలశెట్టి గౌడ్, కొండం బాలయ్య గౌడ్, మార్క అంజనేయులు గౌడ్, పాల నరేష్ గౌడ్, పాల వెంకటేష్ గౌడ్, కొండం భాస్కర్ గౌడ్, ఎరకల సత్యనారాయణ గౌడ్, పాల సత్తయ్య గౌడ్, కొందం చిరంజీవి గౌడ్, పాల చంద్రయ్య గౌడ్, హరీష్ గౌడ్, పవన్ గౌడ్, భాస్కర్ గౌడ్, బాలకృష్ణ గౌడ్ తదితరులున్నారు. వడ్జితి బొమ్మ వద్దిల్లర పల్లవోధరి వద్దిల్లర మత్ప్రాణసఖి వద్దిల్లగదే
కారణం వివరించండి స్వామి. సలధరి ఎన్నడూ లేదు. ఎందుకని పిలిచారు తెలుసా? ఎందుకండి ఈ రోజు మూకు ముస్తూ ధరించాను. కొనడానికి వెళ్తున్నానే జీవనము నాకు పోటీ రమయ్యేదా బాలనాయకి. హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వనరుల విషయంలో సోయి లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పద్మశాలి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. రెండవ రోజు కొనసాగిన నామినేషన్ దాఖలు కార్యక్రమాలు. లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం ఖమ్మం జిల్లాకు విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. లోక్సభ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా కళ్యాణ్ కుమార్ దాస్ నియామకం. అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులను వేగవంతం చేయాలన్న రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం. నల్లగొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన నల్లగొండ పార్లమెంట్ ప్రభారి చాడా శ్రీనివాస్ రెడ్డి. ఇంజనీరింగ్ లోపాలను సవరించి సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలన్న జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే. ప్రజా గొంతుక వల్కుల మట్టయ్యను ఎంపీగా గెలిపించాలని కోరిన ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి గాదరగోని రవి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవారులకు ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు. సైబర్ నేరాలను అరికట్టే శక్తి సామర్థ్యాలను నైపుణ్యాలను యువత పెంపొందించుకోవాలన్న రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన. చౌటుప్పల్లోని ఓం సాయి ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం. దత్తాయపల్లిలో భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.